సో ఈరోజు ఎక్సర్సైజ్ 8 చూద్దామండి. ఈ ఎక్సర్సైజ్ 8లో ఫస్ట్ బేస్ లైన్ ఎంత తీసుకున్నాడు అంటే 94 తీసుకున్నాడు. సో దానికోసం ముందుగా క్యాడ్ ఓపెన్ చేయాలి కాబట్టి క్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాం. సో ముందుగా బేస్ లైన్ ఎల్ ఎంటర్, ఫస్ట్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అన్నాడు 2,2 ఎంటర్. సో ఆర్దో ఆన్ చేస్తున్నాను. వాడు ఇచ్చిన డిస్టెన్స్ 94 ఎంటర్, ఎస్కేప్, జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. ఇక్కడ యూసీఎస్ ఐకాన్ అనేది అడ్డుగా ఉంది కాబట్టి దాన్ని తీసేస్తున్నాను. యూసీఎస్ఐసిఓఎన్, యూసీఎస్ ఐకాన్, నో ఆరిజిన్. ఇప్పుడు దీనికి ఆఫ్సెట్లు కావాలి. ఓ ఎంటర్, ఎంత డిస్టెన్స్లో కావాలి? పైకి 104 ఎంటర్, క్లిక్ చేసి పైకి, ఎస్కేప్, జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. ఓకే, ఇప్పుడు 104లో సగం అంటే ఎంత? ఆఫ్సెట్ టు ఎంటర్. 104 అంటే 100లో సగం 50, 4లో సగం 252. క్లిక్ చేసి కిందకి, ఎస్కేప్. ఇప్పుడు ఎల్ ఎంటర్. ఆ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో మిడ్ పాయింట్ నుంచి కిందకి డ్రా చేసేస్తున్నాం, ఎస్కేప్. ఓకే, ఇప్పుడు మనకు సర్కిల్స్ కావాలి. సి ఎంటర్, క్లిక్ చేయండి. ఫస్ట్ లోపల ఉన్న సర్కిల్ డయామీటర్ 32 అని చూడండి. సో ఇక్కడ సర్కిల్ క్లిక్ చేసి సి ఎంటర్ కొట్టిన తర్వాత సెంటర్ పాయింట్, అంటే ఇంకోసారి చెప్తున్నాను, సి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్ స్పెసిఫై చేసిన తర్వాత డి ఎంటర్ అని ఇచ్చి అక్కడ ఏమిచ్చాడు? 32 ఇచ్చాడు. 32 ఎంటర్. మళ్ళీ సి ఎంటర్, సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో స్పెసిఫై చేసి నెక్స్ట్ ఏముంది? 62 తోటి ఉంది కాబట్టి డి ఎంటర్, 62 ఎంటర్. మళ్ళీ సి ఎంటర్, క్లిక్ చేసి డి ఎంటర్. ఇంకోటి ఏముంది? 85 ఒకటి ఉందండి, 85 ఎంటర్. ఓకే, అలాగే మళ్ళీ సి ఎంటర్. ఇక్కడ ఈ సర్కిల్ ఇది ఇంటర్సెక్ట్ అయిన దగ్గర ఎంత? మళ్ళీ డి ఎంటర్, 14 ఎంటర్. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్సెట్, ఓ ఎంటర్. ఎంత? 4కి ఆఫ్సెట్ తీసుకోవాలి, 4 ఎంటర్. క్లిక్ చేసి ఇటుపక్క 4, ఇటుపక్క 4, ఎస్కేప్. ట్రిమ్, టీఆర్ డబుల్ ఎంటర్. ఇది ఏవి మనకు అవసరం లేదండి. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకేనా? ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఎస్కేప్. ఈ లైన్ డిలీట్ చేసేసుకోవచ్చు, ఈ లైన్ కూడా డిలీట్ చేసేసుకోవచ్చు. అలాగే టీఆర్ డబుల్ ఎంటర్. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. సరిపోయిందా? ఓకే, మనకు కావాల్సిన షేప్ వచ్చేసినట్టే కదండి. సో ఈ లైన్ కూడా డిలీట్ చేస్తున్నాను, ఈ లైన్ కూడా డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎరే, ఏఆర్ఆర్ఏవై ఎరే, పోలార్ ఎరే. సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెంటర్ పాయింట్ కూడా, ఇది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఈ షేప్, ఈ లైన్ అనేది ఎంతవరకు కావాలనేది మనం ముందే స్పెసిఫై చేసుకోవాలి. మనం మిస్ చేస్తాం. సో సి ఎంటర్, క్లిక్ చేసి ఎంత ఇన్సైడ్ ఎంత ఇచ్చాడండి? డి ఎంటర్, 32 ఎంటర్ కదా. సో ఇది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే టీఆర్ డబుల్ ఎంటర్ ప్రెస్ చేసి ఈ లైన్ ట్రిమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ సర్కిల్ కూడా డిలీట్ చేసేస్తున్నాను. అర్థమైందా? అంటే ఈ లైన్ ఎక్కడ వరకు కట్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం మళ్ళీ నేను సర్కిల్ క్రియేట్ చేసి ఇక్కడ ట్రిమ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ ఎక్కడ కావాలో మనకు అవసరమైందో తెలిసిపోయింది మనకి. నెక్స్ట్ అలాగే ఈ లైన్ని ఈ పైనుంచి ఈ కింద వరకు తీసుకొస్తున్నాను, ఈ సర్కిల్ వరకు మాత్రమే. ఎందుకంటే మిగతా వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. మిగతా వాటిని దృష్టిలో పెట్టుకుని ఇవి చేస్తున్నాం ఇలాగా. సో అయిపోయింది. సో ఇప్పుడు ఎరే, ఏఆర్ఆర్ఏవై ఎరే ఎంటర్, పోలార్ ఎరే. సెలెక్ట్ ఆబ్జెక్ట్, క్లిక్ చేయండి, క్లిక్, క్లిక్. ఈ లైన్ కూడా ఎంటర్. సో సెంటర్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్. ఎన్ని కావాలి? ఇక్కడ 4 ఉన్నాయి. 1 2 3 4 5 6, 6 ఇచ్చాడు వాడు. 6. ప్రివ్యూ, యాక్సెప్ట్. అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం దళదళ ట్రిమ్ చేసుకెళ్ళిపోవడం. టీఆర్ డబుల్ ఎంటర్. ఎస్కేప్. సో ట్రిమ్మింగ్ అంతా కూడా అయిపోయింది. సో ఈ లైన్ మనకి ఏదైతే బేస్ లైన్ ఏదైతే ఉందో ఇది పెద్దది కావాలి కాబట్టి ఇది ఈ చిన్న లైన్ డిలీట్ చేసేసి దీన్ని కాస్త ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం పై వరకు. ఓకే, అయిపోయింది. సో మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడేంటి ఈ నిలువు లైన్ ఏదైతే ఉందో దీనికి ఆఫ్సెట్లు తీసుకోవాలి. ఎందుకు, ఇక్కడి నుంచి ఇక్కడికి 94 అన్నాడు కదండి డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 94 అన్నాడు కాబట్టి 94లో సగం ఎంత అవుతుంది, 90లో సగం 45 ప్లస్ 2 47 అవుతుంది. సో ఆఫ్సెట్ ఓ ఎంటర్ 47 ఎంటర్. ఓకే, ఈ లైన్ డిలీట్ చేసేస్తూ బాగున్నాను. ఓకే సరే, మొత్తం డ్రా చేస్తాం కాబట్టి పైకి తీసుకెళ్ళిపోతాను. ఓకే, సో అయిపోయింది. సో దీని తర్వాత ఏంటి, మనకి సర్కిల్స్ కావాలి. ఆ పాయింట్ నుంచి, ఏ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మనం సర్కిల్స్ డ్రా చేసుకోవాలి, అంతేనా? ఎస్. సో సి ఎంటర్. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఎంత సర్కిల్ కావాలి, ఫస్ట్ రేడియస్ 14తో డైరెక్ట్ 14 నుంచి ఎంటర్ కొట్టేసాము. మళ్ళీ ఇంకో సర్కిల్ కూడా ఉంది, దాని సర్కిల్ రేడియస్ ఎంత, సర్కిల్ రేడియస్ 6 ఎంటర్. ఈ పైన కూడా సి ఎంటర్, క్లిక్ చేసి 6 ఎంటర్, అలాగే సి ఎంటర్, క్లిక్ చేసి 14 ఎంటర్. నెక్స్ట్ ఆఫ్సెట్ 14 తీసుకుంటున్నాను, ఈ లైన్ తొలగ ఆఫ్సెట్. ఓకే, ఆఫ్సెట్ 14 తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో దీంతో మనకు పని లేదు, ఇంకా డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ లైన్తో కూడా మనకు పని లేదు, డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, ఫిల్లెట్ ఎంటర్, రేడియస్ ఫిల్లెట్, ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, రేడియస్ 12 ఎంటర్, క్లిక్ ఎంటర్. సేమ్ మళ్ళీ ఇక్కడ క్లిక్, ఇది కూడా అవసరం లేదండి, డిలీట్. సో ఇప్పుడు టీఆర్ డబుల్ ఎంటర్, ట్రిమ్. ఓకే, ఐ హోప్ మనం అనుకున్నది అయిపోయింది అనుకుంటున్నాను. మన డయాగ్రామ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది. సో టీఆర్ డబుల్ ఎంటర్ ప్రెస్ చేసేసి ఒకవైపు ట్రిమ్ చేసేస్తున్నాను. అయిపోయింది. సో ఇప్పుడు దీని సెలెక్ట్ చేసేసి డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్. ఇప్పుడు మిర్రర్ ఎంఐ ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, అలాగే పైకి క్లిక్ చేసి ఎంటర్. ఓకేనా? సో ఇంకా డైమెన్షన్స్ ఒకటి చెక్ చేసేస్తే అయిపోయినట్టు ఈ డయాగ్రామ్ పని. సో డైమెన్షన్లోకి వెళ్ళి ఫస్ట్ లీనియర్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంత ఉండాలి, 94 ఉండాలి. డి ఎంటర్, మోడిఫై టెక్స్ట్ 2 ఇస్తున్నాను. ఓకే, సెట్ కరెంట్, క్లోజ్. డెసిమల్ వాల్యూస్ అవసరం లేదు, డి ఎంటర్, మోడిఫై ప్రైమ్ యూనిట్స్, డెసిమల్ వాల్యూస్ అన్ని 0 చేసేస్తున్నాను. ఓకే, సెట్ కరెంట్, క్లోజ్. సో డి ఎంటర్, మోడిఫై సైజ్ ఇంకా పెంచుకుందాం, టెక్స్ట్ సైజ్ ఒక 4 ఇస్తున్నాను. సెట్ కరెంట్, క్లోజ్. ఓకే, సో అలాగే ఇంకేమున్నాయి, డైమెన్షన్, రేడియస్, దీని రేడియస్ ఇక్కడ ఇచ్చాడు, ఎంటర్, దీని రేడియస్ ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ పైకి వెళ్తే డయామీటర్, ఈ సర్కిల్ డయామీటర్, అంత డయామీటర్ ఎక్కడ ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు డయామీటర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం డిస్టెన్సెస్ ఇచ్చాడు, 104 అని ఎక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చాడు డైమెన్షన్, లీనియర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 104. ఓకే, ఇంకా డైమెన్షన్, రేడియస్ ఫిల్లెట్ రేడియస్ 12. ఇంకా డయామీటర్లు ఏమున్నాయి, ఇంకా డైమెన్షన్, డయామీటర్, దేని డయామీటరు, సో దీని డయామీటర్ ఇచ్చాడు ఇక్కడ 62 అని, కొద్దిగా జరిగితే బాగుంటుంది. ఓకే, ఎస్కేప్. ఇంకా 85 ఒకటి ఇచ్చాడు డైమెన్షన్, డయామీటర్ 85. ఓకే, నెక్స్ట్ ఈ రెండుకి మధ్య డిస్టెన్స్ లైన్డ్,
8 సరిపోయింది. నెక్స్ట్ ఈ ఇన్సైడ్ డయామీటర్ 32. ఓకే, సో అన్ని డైమెన్షన్స్ సరిపోయినట్టు కదండి. ఓకే, సో ఇక్కడతో సో ఎక్సర్సైజ్ 8లో ఫస్ట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఫినిష్ అయిపోయినట్లు. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ చూద్దాం. సేవ్ చేయాలా అవసరం లేదు.